వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ తెలివైన ముసలాడు. గ్రీసు దేశంలో ఒక ముసలాడు వాడి భార్య ఉండేవారు. ఒకనాడు ముసలాడు తన భార్యతో, ఏమే డబ్బులు అవసరంగా కావాలి, నువ్వు సంతకు పోయి మన ఆవుని అమ్మిరా, నేనే పోదును గాని నా కాలు బెణికింది అని అన్నాడు. ముసలిది ఆవును తోలుకుని సంతకు బయలుదేరింది. ఆమె కొంత దూరం వెళ్లేసరికి ముగ్గురు దొంగలు దూరం నుంచి ముసలిది ఆవుని అమ్మబోతున్నదని గ్రహించి దాన్ని చవకగా కొనేయటానికి ఒక ఉపాయం ఆలోచించారు. ఒక దొంగ ముసలిదాన్ని కలుసుకుని, మేకను అమ్మడానికి తీసుకుపోతున్నావా, ఎంత కమ్ముతావేమిటి అని అడిగాడు. నీ కళ్ళు లేవేమిట్రా, ఆవు కనిపిస్తుంటే మేకంటావేం అని ముసలిది వాడిని కోప్పడింది. దొంగవాడు విచారంగా తల ఆడించి, బామ్మ నువ్వేమైనా కలగంటున్నావా ఏం, అది మేక, 30 మాడలకు ఆ మేకను నాకు అమ్మాయి అన్నాడు. ముసలిది వాడిని తన చేతికర్రతో ఒక పోటు పొడిచి ముందుకు సాగింది. ఆమె కొంత దూరం వెళ్లేసరికి రెండో దొంగ తారసపడి, అమ్మమ్మ ఎక్కడి దాకా ప్రయాణం అని అన్నాడు. సంతకి నాయన, దీన్ని అమ్మమని ముసలాయన అన్నాడు అన్నది ముసలిది. 25 మాడలకు నేనే కొంటాను, నాకు అమ్మాయి అన్నాడు వాడు. నీకేమైనా మతిపోయింది ఏమిట్రా, నిక్షేపం లాంటి ఆవుని మేక ఖరీదికి అమ్మమంటావా అన్నది ముసలిది. రెండో దొంగవాడు ఆశ్చర్యంగా నటిస్తూ, పెద్దదానివి, చత్వారం వచ్చేసింది, అందుకే మేకను చూసి ఆవు అనుకుంటున్నావు అని అన్నాడు. అయితే అయిందిలే అంటూ ముసలిది ముందుకు సాగింది. కానీ ఆమె మనసు ఆరాటపడుతున్నది. తాను ఆవును తీసుకుని బయలుదేరింది కదా, అందరూ దాన్ని చూసి మేక అని ఎందుకంటున్నారు? ఇలా ఆలోచిస్తూ ఆమె మరికొంత దూరం వెళ్లేసరికి మూడో దొంగవాడు ఎదురుపడి, అత్త మేకను అమ్మబోతున్నావా ఏం, 20 మాడలకు నేను కొంటాను అని అన్నాడు. అయితే ఇది మేకేనన్నమాట, ఇదేదో గార్డిలా ఉన్నది, నేను బయలుదేరింది ఆవును తీసుకుని అన్నది ముసలిది. అతనికి పత్య వికారంలా ఉంది, 20 మాడలకు నాకు దీన్ని అమ్మి ఇంటికి పోయి నడుము వాల్చు అన్నాడు మూడో దొంగవాడు జాలిగా. ఒకడు 30 మాడలు ఇస్తానంటే ఇంకొకడు 25 అన్నాడు. ఇద్దరికీ కాదని నీకు 20కి ఇమ్మమంటావురా, 30 ఇచ్చి తీసుకుపో అన్నది ముసలిది. న్యాయంగా ఈ మేక 30 మాడలు చెయ్యదత్తా, పోనీ నువ్వు పెద్దదానివి కదా, శ్రమ పడిపోతున్నావు, 30 తీసుకో అన్నాడు మూడో దొంగవాడు. ముసలిది తన ఆవుని మేక ఖరీదుకు అమ్మి ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా తన మొగుడికి చెప్పింది. ముసలాడ దొంగవాళ్ళ వర్ణన వింటూనే వాళ్ళు పొరుగురు కుర్రాళ్ళని పోల్చుకుని, జరిగిందేదో జరిగిందిలే, జరగవలసింది నేను చూస్తాను అని అన్నాడు. ముసలివాడు బయటికి వెళ్లి ఒకే రకంగా ఉన్న 2 కుందేళ్లను కొనుక్కొచ్చాడు. అందులో ఒక కుందేలు బుట్టలో పెట్టి మూతవేసి రెండో దాన్ని మరో బుట్టలో పెట్టుకుని బయలుదేరుతూ తన భార్యతో, ఏమే ఇవాళ మనకు అతిథులు వస్తారు, తేనె రొట్టెలు, పాయసము, బాతు మాంసము వేపుడు చేసి సిద్ధంగా ఉంచు, నేను ఇంటికి వచ్చి వంట ఏం చేశావని అడుగుతాను, కుందేలు వచ్చి చెప్పినట్లే చేశానను అని హెచ్చరించాడు. ముసలివాడు పొరుగు గ్రామం వెళ్లేసరికి ముగ్గురు దొంగవాళ్లు పానసాల బయట జల్సా చేస్తున్నారు. వాళ్ళు ముసలాన్ని చూసి, ఏం ముసలాడా అని, పెళ్ళానికి ఆవేదో మేకేదో కూడా తెలియదే అని వేళకోళం ఆరంభించారు. దాని మొహం, దానికి మతి సరిగా లేదు, అయితేనేం వంట దివ్యంగా చేస్తుంది అన్నాడు ముసలాడు. అది కొంత మేలేలే అన్నాడు ఒక దొంగవాడు. ముసలాడు ఆలోచన నటిస్తూ, ఇవాళ ఏ వంట చేయమందాం, పాయసం తినాలనుంది, బాతువేపుడు కూడా, పోతే తేనె రొట్టెలు కూడా తింటాం అని బుట్టలో నుంచి కుందేల్ని పైకి తీసి, ఓసే నువ్వు వెంటనే ఇంటికి పోయి పాయసము, బాతువేపుడు, తేనె రొట్టెలు చేయమని అమ్మతో చెప్పు అంటూ వదిలేశాడు. అది చెంగు చెంగు ఎగురుతూ క్షణంలో ఎటో మాయమైపోయింది. చిత్రంగా ఉందే, ఆ కుందేలు నిజంగా ఇంటికి పోయి నువ్వు చెప్పిందంతా ముసలిదానికి చెబుతుందా అన్నారు దొంగలు. ఎందుకు చెప్పదు, ఇంతప్పటి నుంచి దాన్ని పెంచాను, నా మాట నమ్మకపోతే మా ఇంటికి వచ్చి మీరు కూడా భోజనం చేయండి అన్నాడు ముసలాడు. ముగ్గురు ముసలాడు వెంట వాడి ఇంటికి వచ్చారు. ముసలాడు, ఏమే వంట ఏం చేశావు అని భార్యని అడిగాడు. కుందేలు చెప్పినదే చేశాను అన్నది ముసలిది. ఆమె నలుగురికి వడ్డించింది. ముసలాడు కుందేలకు చెప్పిన ప్రకారమే వంట సిద్ధం కావడం చూసి దొంగలు మోసపోయి తమలో తాము గుసగుసలాడుకుని, ఈ కుందేల్ని అమ్ముతావా, ఆ కుందేల్ని అమ్మమన్నారు. కుందేల్ని అమ్మటమా, అది జరిగే పని కాదు అన్నాడు ముసలాడు. వాళ్ళ బేరం 10,000 మాడలకు పెంచినా ఆ ముసలాడు సరేననలేదు. వాళ్ళు అంతగా కావాలంటుంటే అమ్మరాదు, డబ్బు కావాలని అంటున్నావుగా అన్నది ముసలిది. మన ఆవు మారినట్లే కుందేలు కూడా మారిపోతుందేమో అన్నాడు ముసలాడు తన భార్యతో. దొంగలు ముగ్గురు ఒకరినొకరు కన్ను మలిపి, అలాంటి భయం వద్దులే ముసలాడా అన్నారు. ముసలాడు 10,000 మాడలు పుచ్చుకుని బుట్టతో పాటు తన రెండో కుందేలను వాళ్ళకి అమ్మేశాడు. వాళ్ళు తమ గ్రామానికి తిరిగి వెళుతూ, దీన్ని మన ఇళ్లకి ముందుగా పంపించి మనం ఏమేమి వంటలు కావాలో మన పెళ్ళాలకు తెలియజేద్దాం అనుకుని ఒక్కొక్కడు కుందేలకు విడివిడిగా తమ అవసరాలు తెలిపి కుందేలను వదిలేశారు. అది శరవేగంతో ఎటో వెళ్లిపోయింది. తర్వాత ముగ్గురు తమ ఇళ్లకు వెళ్లి కుందేలు రాలేదని, ముసలాడు తమను మోసం చేశారని తెలుసుకున్నారు. వాళ్ళు ముగ్గురు కలిసి ముసలాడింటికి వచ్చి వాడిని తిట్టడం ఆరంభించారు. ముసలాడు ఓర్పుగా వాళ్ళ తిట్లన్నీ విని, కుందేలు పంపే ముందు దాని ఒళ్ళంతా నిమిరారా అని అడిగాడు. లేదని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇంకేం,
అది పిడికెడు గాలిగా మారుంటుంది అన్నాడు ముసలాడు. కుందేలు గాలిలో కలిసిపోవడం ఏమిటి, పిచ్చిగా మాట్లాడుకో అన్నారు దొంగలు ముగ్గురు. ఇంత పెద్ద ఆవు చిన్న మేకగా మారగాలేంది, కుందేలు గాలిలో కలవడం విడ్డూరమా అని ముసలాడు అడిగాడు. ముసలాడు తమ మీద పగ తీర్చుకున్నాడని గ్రహించి దొంగలు వెళ్ళిపోయారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా కథలబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.